రాష్ట్రంలో ఒక పక్కన అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు, మరో పక్కన మున్సిపల్ కార్మికులు, మరో పక్కన ఆశా వర్కర్లు, తొందరలో వాలంటీర్లు, ఇంతమంది సమ్మె చేస్తా రాష్ట్రం అంతా అల్లకొల్లోలంగా ఉంటానక ఆడుదాం ఆంధ్ర అంటూ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఆటలను ఎలా చూడాలంటారు? ఇది చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఈ 5 సంవత్సరాల్లో అతను స్పోర్ట్స్ని ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయకుండా ఈ చివరిలో ఎలక్షన్ వచ్చినాక ఇన్నాళ్ళు ఇలా జీవితాలతో ఆడుకొని ఇవాళ ఏదో ఆడుదాం ఆంధ్ర అనగానే ఆంధ్రాకు ఒరిగేదేం లేదండి. ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారో ఆడుకుంది చాలదా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ ఏదో వీళ్ళు ఆట విడుపుగా వచ్చి అది మళ్ళా ప్రజాస్వామ్య దుర్వినియోగమే. ఏమీ లేదండి. వీళ్ళు ఈ రాష్ట్రానికి వరగబెట్టింది ఆశా వర్కర్లైనా ఇంకా ఎవరైనా సరే. నిన్నగాక మొన్న మళ్ళీ వాలంటీర్లు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళకి జీతాలు పెంచిన పరిస్థితి లేదు. వాళ్ళ చేత గొడ్డు చాకిరి చేపించుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకుంది జాలనట్టుగా మళ్ళీ ఈ ఆడదామా ఆంధ్ర అనేది అది ఒక హాస్యాస్పదమైన ప్రోగ్రాం అండి. ముఖ్యంగా చూస్తే ఆడదామా ఆంధ్రలో కూడా వాలంటీర్లే ఎంపైర్లు. అలాగే చూస్తే ఆయన ఎంతో అట్టహాసంగా ప్రారంభించి కిట్లు ఇచ్చిన ఒక రోజులోనే బ్యాట్లన్నీ ఇరిగిపోయిన పరిస్థితి, షటిల్స్ అయితే కనుక వంగిపోయిన పరిస్థితి చూసాం. అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఒక పక్కన క్రీడలను ప్రోత్సహిస్తున్నామంటూ క్రీడా పరికరాల్లోనే ఎంత దారుణంగా ఉంటే ఎలా చూడాలంటారు? వీళ్ళు ఈ వైసీపీ నాయకులు ఇలా గవర్నమెంట్ బిగిన్ అయిన దగ్గర నుంచి దేంట్లోనైనా స్కామేనండి. వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అన్ని నాసిరకమైన వస్తువులు ఇచ్చారంటే వీళ్ళ పరిపాలన ఎంత నాసిరకంగా ఉందో మనకు అర్థమవుతుందండి. ఉదాహరణ రోడ్లు చూస్తేనే పరిస్థితి. ఆ గుంతలు పూడ్చలేని ముఖ్యమంత్రి ఈ నాసిరకమైన పరిపాలన కాకపోతే ఏం చేస్తాడండి? వాళ్ళకి ఇచ్చిన వస్తువులు కూడా నాసిరకమే. ముఖ్యంగా చూస్తే కనుక నా ఇష్టం వచ్చిన సినిమా తీసుకుంటాను, నన్ను ఎవరు ఏం పేకలేరు, నా వ్యూహం సినిమాని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం పేకలేడు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి కొలికిపూడి శ్రీనివాసరావు అనే ఒక అనలిస్ట్ మాట్లాడిన మాటలకు వచ్చి కంప్లైంట్ ఇచ్చి నాకు ప్రాణభయం ఉంది అంటూ ఆయన మాట్లాడిన విధానాన్ని, ఆర్జీవీని అసలు ఎలా చూడాలంటారు? ఇదంతా వైసీపీ వాళ్ళు ఆడిచ్చే డ్రామా అండి. అతను బిస్కెట్లు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే బిస్కెట్లకు అలవాటు పడి పిచ్చి సినిమాలు తీస్తున్నాడు. ఇవాళ రామ్ గోపాల్ వర్మకి మార్కెట్లో వాల్యూవే లేదండి. ఇలాంటి వాళ్ళు ఏదో 5వ 10వ పరకం ఇస్తే ఆ 10వ పరకం ముష్టి కోసం ఇవాళ చండాలమైన సినిమాలు తీసి రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఈ సమాజంలో ఉండటానికి అనర్హుడండి. సమాజానికి చాలా చెడు చేస్తున్నాడు ఇటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని రేపు టీడీపీ గవర్నమెంట్ రాగానే ఇతన్ని వదలకూడదండి. ఇతను చేసే అసభ్యమైన వ్యవహారాలన్నీ కూడా బయటికి తీసి అతను కంపల్సరిగా జైలుకి పంపించే పరిస్థితి చేయాలి సార్. కేతిరెడ్డి పెద్దారెడ్డి 2024లో ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ నేను ఫ్యాక్షన్ మొదలు పెడతానని నాపేది ఎవడు అంటూ చేస్తున్న కామెంట్లను అసలు ఎలా చూడాలంటారు? దమ్ముంటే ఆపండి, కాసుకోండి, నా ప్రత్యర్థులకు ఇదే నా సవాల్, తలాలు లెగుస్తాయి అన్నట్టు ఆయన మాట్లాడటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? తెలుగుదేశం చరిత్ర తెలియక మాట్లాడుతున్నాడండి. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు కూడా వీళ్ళు బాంబులకి గ్రెనేట్లకే భయపడలేదండి. గుర్తుపెట్టుకో కేతిరెడ్డి, రౌడీజాన్ని ఫ్యాక్షనిజాన్ని అంచివేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే. రేపు గవర్నమెంట్ రాగానే మా ఆట మొదలైద్ది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు మాట్లాడామా, ఎందుకు తెలుగుదేశం నాయకుల్ని, తెలుగుదేశం కార్యకర్తలను కవ్వించామా, ఎందుకు కొన్ని వందల మందిని పొట్టం పెట్టుకున్నామా అనే పశ్చాత్తాపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. 3 నెలల్లో మీకు బతకటమే భారం అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి కేతిరెడ్డి. జగన్మోహన్ రెడ్డిని నమ్మి జగన్మోహన్ రెడ్డితో మొదటి నుంచి ఉన్న ఆర్కే కానీ, లేదంటే ఆనం గారు కానీ, మేకపాటి వర్గీయులు కానీ, వీళ్ళందరూ అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డికి దూరంగా జరిగిపోవటం అసలు ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డిది వాడుకొని వదిలేసే మనస్తత్వం అండి. సొంత చెల్లి తల్లినే పోయిన ఎలక్షన్స్లో అందరినీ వాడుకొని గెలిచి ఇవాళ వాళ్ళనే బయటికి నెట్టే పరిస్థితి అండి. జగన్మోహన్ రెడ్డి అంతా స్వార్థపరుడు ఎవడూ లేడండి రాజకీయాల్లో. ఇవాళ ఎవరినైనా సరే అతని అవసరం తీరిపోయిందంటే పక్కన పడేసే మనస్తత్వం ఇవాళ జనం అందరికి అర్థమైపోయిందండి. అది వైసీపీ పార్టీ అనేది మునిగిపోయే నావ. ఈ నావలో మనం ఎన్నాళ్ళు ఉంటాం? అతను స్వార్థపూరితంగా ఇవాళ ఎక్కడా వర్కులు లేవండి. పంచాయతీ ప్రెసిడెంట్ల కాడ నుంచి ఎమ్మెల్యేల దాకా వాళ్ళు ఎంతో కొంత ఖర్చు పెట్టి గెలిచి ప్రజలకు సేవ చేద్దామంటే ఈ జగన్మోహన్ రెడ్డి దోపిడీ దెబ్బకి వాళ్ళు ఎటువంటి కనీసం రోడ్డు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎమ్మెల్యేలు ఎవరైనా సరే. అందుకని ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి అమ్ముతుంటే ప్రజల దగ్గర నుంచి మనకు ఆదరణ ఉండదు. ప్రజలు మనల్ని చెప్పులతో కొట్టే రోజులు వచ్చినాయని వాళ్ళకి అర్థమైపోయే ఇవాళ వైసీపీని వీడుతున్నారండి చాలామంది. ఎందుకంటే జన అభిమానం లేని నాయకుడు ఎప్పటికీ నిలబడలేడండి. జగనన్న వదిలిన బాణాన్ని నేను రాజన్న బిడ్డని అంటూ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు దాదాపు కొన్ని 100 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిల గారు చూపు కాంగ్రెస్ వైపు. అది
ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా రాబోతున్నారని తెలుస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు జగనన్న వదిలిన బాణం జగన్కే ఎదురు తిరిగిందంటారా, లేదంటే ఆయనకి ఇదేమన్నా స్కెచ్లో భాగం అనుకోవచ్చు అంటారా? స్కెచ్ లేదు, ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేయటంలో నిష్ణాతుడు. అది సొంత చెల్లైనా తల్లైనా ఒకటే. చెల్లికి అర్థమైపోయింది, నా భవిష్యత్తు మన దగ్గర ఉంటే జీరో, బాబాయ్ లాగా అయిపోద్ది నా జీవితం. బాబాయిని పట్టున పెట్టుకున్నట్టు నన్ను కూడా ఎక్కడ పట్టున పెట్టుకుంటాడు ఈ దుర్మార్గుడు అని చెప్పేసి ఆమె దూరంగా జరిగింది. ఇవాళ వాళ్ళన్న ఆమెకు చేసిన ద్రోహానికి, జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడింది షర్మిల వాళ్ళ మదరే కదండి. వాళ్ళిద్దరికి జరిగిన ద్రోహానికి ఆమెని కొన్నాళ్ళు పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉంచి ఆమెకు కూడా సొంత తల్లికే హ్యాండ్ ఇచ్చాడు. ఇంకా నా పరిస్థితి ఏంది, బాబాయ్ లాగా నన్ను ఏ రోజైనా ఇబ్బంది పెడతాడని చెప్పి అర్థమయ్యే ఆమె తెలివిగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతుందండి తన భవిష్యత్తు కోసం. జగన్మోహన్ రెడ్డి ఒక మర్రి చెట్టు లాంటోడు, ఈ మొక్కలు నేటిని బతకనీయుడు. ఇవాళ అందరు ఎమ్మెల్యేలకు అర్థమయ్యే ఇతను నేడుంటే మనకు జనాలు చెప్పులతో కొడతారా అని మారే పరిస్థితి అండి. ఆ బాటలోనే షర్మిల కూడా మారుతుంది కాంగ్రెస్ పార్టీ. షర్మిల వచ్చిన తర్వాత ఏదైతే షర్మిల గారు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు అయితే కనుక ఈ వైసీపీ నాయకులు ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరూ కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉందని ఒక వార్త వస్తుంది. అసలు ఎలా చూడవచ్చు అంటారు ఈ వార్తలను? అంటే ఇప్పుడు అన్నకి ఎదురు తిరిగి రాజకీయం చేసే సత్తా షర్మిల గారికి ఉందనుకోవచ్చు అంటారు? ప్రస్తుతానికైతే లేకపోవచ్చండి, కానీ ఫ్యూచర్లో వైసీపీ పార్టీ అనేది భూస్థాపితం అవటం ఖాయం. ఆ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ ఎదుగుద్దని నా భావన అండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అని పోయినసారి మేనిఫెస్టోలో పెట్టిందండి. అప్పుడు కనుక గవర్నమెంట్ వచ్చుంటే ఖచ్చితంగా ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇచ్చుండేవాళ్ళు. ఈసారి కూడా వాళ్ళు మంచి మేనిఫెస్టోతో వస్తారని, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పార్టీ భూస్థాపితం అవటం ఖాయం. అక్కడున్న నాయకులందరూ తెలుగుదేశంలోకో కాంగ్రెస్లోకో వెళ్ళటం ఖాయం అండి. రేపు ప్రత్యామ్నాయం కాంగ్రెసే. ఎంతమంది పీకేలు కలిసినా మమ్మల్ని పీకేది ఏమీ లేదు అంటూ వైసీపీ నాయకులు ఒక పక్కన డాంబికాలు పలుకుతానే, ఒక పక్కన చాలా గొప్పగా చెప్తానే చంద్రబాబు గారిని ఈ ప్రశాంత్ కిషోర్ కలిసిన దగ్గర నుంచి ఎందుకు వాళ్ళ మాటల్లో తేడాలు వచ్చినాయి అంటారు? కొడాలి నాని అయితే ఏకంగా తండ్రిని చంపడానికి తన్నుడే తీసుకొచ్చాడా ఏంటి ప్రశాంత్ కిషోర్ని అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఈ వ్యాఖ్యలు చూస్తుంటే కనుక మరి గతంలో జరిగిన సంఘటనలు, ఆ కోడికత్తి కానీ లేదంటే ఏదైతే వివేక గారి హత్య కేసు ఉంది, ఇవన్నీ మరి ఎవరి ఆధ్వర్యంలో జరిగినాయి అనుకోవాలంటారు? ఏమండి, ఆ వైసీపీ పార్టీ అంటేనే డ్రామా ఆర్టిస్టులు. ఈ కొడాలి నానిగాడికి ఒక బిస్కెట్ వేయగానే వాడు వచ్చి ఏదో వాగుతాడు. ఇవాళ వాల్యూ లేని పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే రాష్ట్రంలో అది కొడాలి నానిగాడు. ఓడిపోవటం ఒక్కటే తరువాయి. అతన్ని పలకరించేవాడు ఉండడు. ఏదో నోరుంది కదా అని అతనికి డౌటే. ముందు అతని సీటు కన్ఫామ్ కాదు అని వాళ్ళ అధ్యక్షుడి దగ్గర కనుక్కోమనండి. ఇప్పుడు వాళ్ళ పార్టీని ఎవరో పేకాల్సిన పని లేదండి. వాళ్ళ అధ్యక్షుడే భస్మాసురుడు, అతనే పార్టీకి చెడు. ఇవాళ పార్టీ నాశనం అవుతుందంటే, పార్టీ అంత ఊపిలో గెలిచి నాశనం అవుతుంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అసమర్థ నిర్ణయాలు, దద్దమ్మ నిర్ణయాల వల్లనే ఇవాళ రాష్ట్రం 3 రాజధానులు ఏందండి? ముండమోపుల్లాగా 3 రాజధానులు అంటే నాశనం ఒక రాష్ట్రం ఏమన్నా ఉందండి? 3 రాజధానులు అంటం వల్లనే ఇవాళ రాష్ట్రం నాశనమైంది. ఇవాళ ప్రజావేదిక కూల్చిన కాడ నుంచి ఎవడన్నా పోలవరంలో మనం ఆ ట్రైన్లో వెళ్తుంటే ఆ వాటర్ అన్నీ కూడా సముద్రంలో కలుస్తుంటే చాలా బాధగా ఉంది. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి 72% అయిపోయింది తర్వాత కేవలం 28% పూర్తి చేయలేని ఒక అసమర్థ దద్దమ్మ ముఖ్యమంత్రి పరిపాలనలో ఉన్నామని ఇలా రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటుంటే, ఇవాళ వీళ్ళు ఇంకొక గమ్మత్తు, ఒక ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గంలో ఏడ పనికిరాని ఎమ్మెల్యే ఆడ పనికి వస్తాడండి. వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలను ఎన్నిసార్లకు మార్చినా జగన్మోహన్ రెడ్డిని మార్చాలని జనం ఫిక్స్ అయ్యారండి. ఎవరిని వేసినా ఈసారి తెలుగుదేశం తరపున ఎవరో గుర్తు తెలియని వ్యక్తిని నిలబెట్టినా కానీ గెలిచే పరిస్థితి అండి. జనంలో అర్థమైంది, వాళ్ళు 2019లో చేసిన తప్పుని సరిదిద్దుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఎప్పుడు సంవత్సరం క్రితం ఎలక్షన్స్ వచ్చినా బాబు గారు సీఎం అయ్యేవారు. రేపు 2024లో మేలో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది సత్యం. అసలు కొడాలి నాని మళ్ళీ అసలుకి అగ్రెసివ్గా నోరు తెరవడానికి గల కారణం ఏంటి? అసలు కొడాలి నానికి 2 బిస్కెట్లు వేసి ఉంటాడండి అదనంగా. వాడు ఒక పెయిడ్ ఆర్టిస్టు కొడాలి నాని అనేవాడు. వాడి బతుక్కి ఆ గుడి వాళ్ళు గుంతలు పూడ్చుకోలేక సిగ్గు శరం లేకుండా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చెబుతున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి ముష్టెత్తాను, 200 కోట్లు నా రోడ్లు ఆ ఫ్లైఓవర్ వేసుకుంటానంటే మన దగ్గర డబ్బులు ఏడున్నాయిరా అన్నాడు అని చెప్పుకున్నాడు. అలా పబ్లిక్గా చెప్పుకొని సిగ్గు శరం లేకుండా ఇంకా ఆ పార్టీలో నువ్వు ప్రజల సమస్యలు తీర్చలేనప్పుడు నువ్వు ఎందుకయ్యా రాజీనామా చేయవయ్యా కొడాలి నాని? ఊరికే నోరేసుకొని
ఏం మాట్లాడతావో తెలియదు, మతిస్థిమతం లేని వాళ్ళ మాట్లాడతావు మీడియా ముందుకు వచ్చి. ఆ బూతులు తిట్టడం తప్పితే నీ నియోజకవర్గానికి ఈ 5 ఏళ్లలో ఏం బీకావో చెప్పు, ఒక్క పనన్న చెప్పు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో నీ నియోజకవర్గంలో ఏమేం జరిగినాయో, ఏమేమి డెవలప్మెంట్ జరిగినాయో మేము చెప్తాం. నువ్వు చెప్పు, నువ్వు అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి నువ్వు గుడివాడకి ఏం బీకావో చెప్పు. అది చెప్పకుండా ఊరికి వచ్చి బాబు గారి మీద నోరేసుకొని మాట్లాడటం తప్పితే నీకు అది తప్పితే ఏం చేతది కొడాలి నాని. ముందు ప్రజా సమస్యలు తీర్చవయా బోడిముండ. థ్యాంక్ యూ.